ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఇది నాన్న మీరంతా క్షేమంగా ఉన్నారన్న ఆశతో నేను మీ మధ్యకు వచ్చాను. ఈ సమయంలో మీతో మాట్లాడటానికి ఇచ్చిన దేవుని యొక్క సమయం కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? మీ పని పాటల్లో, మీ వ్యాపారాలలో, మీ రాకపోకలలో దేవుడు మిమ్మల్ని ఈ దినమంతా ఆశీర్వదించునుగాక. ఈ సమయాలలో దేవుడు మనలందరినీ తన యొక్క నివాసం నుంచి మనను చూస్తున్నాడన్న సంగతి మనం ఎప్పటికీ మరవకూడదు. ప్రజలందరూ నేను నిబ్బరమైనటువంటి మనసుతో, నిబ్బరమైనటువంటి హృదయముతో మనము ఆ దేవునికి ప్రతి దినము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా మనం ఉండాలి. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలు ఈ లోకంలో కావాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుడు మనలను ఎందుకో పంపించలేదు ఇక్కడికి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేదానికి లోకానికి మనల్ని పంపించాడు. కానీ మన శరీరాశలకు సంబంధంగా, మన దురాశలకు సంబంధంగా, మన యొక్క అతిక్రమములకు సంబంధంగా దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించడం లేదు. దేవుడు పంపించేటువంటి కారణం ఏమంటే, దేవుని ప్రజలందరూ మహింపరచాలి, ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరొకరు సన్నిహితమైనటువంటి సంబంధాలతో కుటుంబాలలో అనుకువ మెలకువగలిగి, గ్రామాలలో, దేశాలలో, ప్రపంచ ప్రజలలో ఐక్యత పెరిగి దేవుని మహింపరచాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రజలందరికీ దేవుడు ఒక్కడే. అనాది మధ్యలైనటువంటి ఆయనే మనకు దేవుడు. ఎవరైతే మనుషులను సృష్టించి పోషిస్తున్నాడో, ఎవరైతే ఈ సృష్టిని సృష్టించాడో ఆ దేవుడే మనకు దేవుడు గనక, ఆ దేవుడే శరీరధారి అయి మన మధ్యకు వచ్చి మనలను ప్రేమించి, మన కొరకు, మన పాపముల కొరకు, మన అతిక్రమముల కొరకు మరణముంది సిలువలో మృత్యుంజయుడై పునరుద్ధానుడై లేచి మనలను, మన పాపములను క్షమించి పరిశుద్ధులుగా తీర్చి, ఉచితముగా తీర్చి, ఈ రోజున ఉచితముగా ఆయన మనతో కూడా సదాకాలం ఉంటున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, నేను ఇంతటితో ముగిస్తున్నా. ఇది యుద్ధకాలం. అనేకమైనటువంటి ప్రాంతాలలో యుద్ధాలు, యుద్ధ ఘోషలు, రాజ్యం మీదకి రాజ్యం, దేశం మీదకి దేశం, ప్రజల మీదకి ప్రజలు చెలరేగేటువంటి ఈ దినాలలో మనము నిబ్బరమైనటువంటి మనసుతో, నిబ్బరమైనటువంటి హృదయాలతో మనము ఆ దేవుని కృపాసనం దగ్గర పరిశుద్ధంగా, విశ్వాసంగా, దేవునిగా బిడ్డలంగా మనం బ్రతకాలని ఆయన ఉద్దేశిస్తున్నాడు. దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. అడిగిన దానికంటే, అడగని దానికంటే అత్యధికముగా ఇచ్చి మనల్ని ప్రేమించే దేవుడు గనక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారంగా ఉంటున్నాం. దయచేసి మీరు మీ సహోదరునికి సబ్స్క్రైబ్ చేసి మీరు సహాయపడవలసిందిగా మనం చేసుకుంటున్నా. ప్రార్థన చేసుకుందామా? మా పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఇదో దేశంలో అల్లరులు, దేశంలో విభ్రాంతి కలిగేటువంటి ప్రతి స్థలాలలో స్వామి, అనేక మంది భయకంపితులైనటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచ నాయనా మా స్వామి పెద్దలందరినీ, ప్రపంచ మా స్వామి అధికారులందరినీ, ప్రపంచ మా స్వామి ప్రధానులు, మా గవర్నర్లు, రాష్ట్రపతులు, పోలీసు వారిని, నాయనా మిలిటరీ వారిని, నాయనా సైన్య సమూహాలన్నింటినీ మా స్వామి జ్ఞాపకం చేసుకొని ప్రజలందరూ నిమ్మలంగా ఉండటానికి నీ కృపను అనుగ్రహించమని అపవాది ఈ భూలోకం పైన స్వామి మా ప్రభువ నాయన దండయాత్ర చేసేటువంటి ఈ రోజుల్లో స్వామి గద్దించి నిమ్మలింపచేసి ప్రతి ఒక్క మనుషులను మనసును రూపాంతరము పొందించే దేవుడు అని కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డలను క్షమించి మన్నించి నీ బిడ్డలకు మంచి మనస్సాక్షి కలిగినటువంటి జీవితాలను అనుగ్రహించే దేవుడు అని కూడా ప్రార్థన చేస్తూ, కష్టాల్లో, శోధనలో, బాధల్లో, అప్పుల్లో, అవమానాల్లో, బలహీనతల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు కనికరించి ఇది నా ఆశీర్వాదంతో నింపమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన పరిశుద్ధాత్మ యొక్క దీవెన మన పైన, మన బిడ్డల పైన ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్.